హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు కృతి వ్లాగ్స్. ఈరోజు రైస్ వచ్చేసి పొటాటో రైస్. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. పొటాటో రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, మిరియాలు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 4 అండి, డిపెండ్స్ ఆన్ కారము, ధనియాలు 1/2 టేబుల్ స్పూను, శనగపప్పు 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 4, ఆనియన్ 1 మీడియము. ఆనియన్ అనేది సన్నగా కట్ చేసేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. పొటాటోస్ 3 తీసుకోవాలి, స్మాల్ కట్ చేసేసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూను, ఉడికించిన అన్నము 200 గ్రాములు, వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పసుపు కొంచెము. ఇవన్నీ చేసేసుకొని రెడీ. మనము ఈజీగా పొటాటోస్ ఉంటే కనుక మనము తొందరగా తయారు చేసేసుకోవచ్చు. మన ఇంట్లో వెజిటేబుల్స్ కొన్ని ఒక సందర్భాలలో ఉండవు అనుకోండి, పొటాటోస్ ఉంటే చాలు. రైస్ మనం ఇలా చేసుకోవచ్చు. పొటాటో కర్రీ లాగానే పొటాటో రైస్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి జనరల్గా పొటాటో రైస్ చాలా బాగా తింటారు. మనము నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తూ ఉన్నాను. ప్యాన్లో 1 టీ స్పూన్ వేస్తూ ఉన్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడి అవ్వాలి. తర్వాతనే మనం ఐటమ్స్ అనేది వేయాల్సి వస్తుంది. ఆయిల్ అనేది వేడైంది కదా. ఇప్పుడు జీలకర్ర వేస్తూ ఉన్నాను. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఎండు మిరపకాయలు వేస్తూ ఉన్నాను. ఒక 7 వేస్తున్నానండి. కారం బట్టి మనం వేసుకోవాలి. కారం అనేది మాకు తక్కువ ఉంటాయి, అందుకని వేస్తూ ఉన్నాను. తర్వాత ధనియాలు వేస్తూ ఉన్నాను 1/2 టేబుల్ స్పూను. తర్వాత కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. శనగపప్పు వేస్తూ ఉన్నాను 1/2 టీ స్పూను. తర్వాత పల్లీలు వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మాత్రం 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మనం సపరేట్ అయినా వేయించుకోవచ్చు, లేదంటే కనుక దీంతో పాటైనా వేయించుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లి అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎక్కువగా వెల్లుల్లి అనేది ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు, ఎక్కువ వేయించుకోకూడదు. సో లైట్గా వేయించుకుంటే బాగుంటుంది, స్మెల్ కూడా కొద్దిగా. సో ఇది అనేది మనము పక్కకు తీసేసుకోవాలి. అంత వేగినాయి కదా. వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లగిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి దీలన్నింటినీ. చూడండి, మిక్సీ జార్లో తీసుకొని నేను పౌడర్ చేసుకుంటాను దానిలను. నేను మరీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోనే ఆయిల్ ఉంది కదా, ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. నేను 4 టేబుల్ స్పూన్ చెప్పాను కదండి ఆయిల్. సో ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆవాలు వేస్తూ ఉన్నాను, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ నేను చిన్న కట్ చేసి పెట్టుకోవాలనుకున్నాను కదా, సన్నగా కట్ చేసుకోవాలి కదా. ఆనియన్స్ కూడా ఇప్పుడు వేస్తూ ఉన్నాను. తర్వాత మనం పొటాటోస్ 3 తీసుకున్నాం కదండి, అవి కూడా స్మాల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆనియన్ అనేది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అవి వేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. మొత్తం ఆయిల్ అంటే విధంగా పొటాటోస్ను కలుపుకోవాలి ఒకసారి ఈవెన్గా. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత మనము సాల్ట్ అనేది వేస్తూ ఉన్నాను. పొటాటోస్కి సాల్ట్ వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయండి పొటాటోస్. సో అందుకే నేను మూత పెట్టినాను. మెంతులు అనేది మిరియాలు అనేది నేను కొద్దిగా కచ్చాపచ్చి దంచి పెట్టుకుంటా ఉన్నాను. హాఫ్ టీ స్పూన్ అన్నాను కదా మిరియాలు. సో కచ్చాపచ్చి దంచేసి పెట్టుకుంటా ఉన్నాను. చూడండి పొటాటోస్ అనేది బాయిల్ అయిపోయినాయి కదా, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయి. పొటాటోస్ బాయిల్ అయిన తర్వాత మగ్గిన తర్వాత నేను పసుపు వేస్తూ ఉన్నాను. పసుపు అనేది కొంచెం వేసుకోవాలి. గరం మసాలా ఎవరెస్ట్ వాడతాను నేను. గరం మసాలా అనేది 1 టీ స్పూన్ వేస్తూ ఉన్నాను నేను. ఇది అనేది బాగా కలుపుకోవాలి మంచిగా ఈవెన్గా, పొటాటోస్కి మసాలా అనేది అంటే విధంగా. మొత్తము అంటిన తర్వాత బాగా ఈవెన్గా మనం ఉడికించుకున్న అన్నము దీనిలో వేసేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం కదా, దాన్ని చూసి ఎంత కావాలని సరిపోకపోతే మళ్ళీ అనేది వేసుకోవాల్సి వస్తుంది సాల్ట్ను. ఫస్ట్ రైస్ని అయితే ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకొని ఉన్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను మిరియాలు కూడా కచ్చాపచ్చగా దంచి చేసినాను కదా, అది కూడా వేస్తూ ఉన్నాను, హాఫ్ టీ స్పూను. తర్వాత మనం మిక్సీ పౌడర్ వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, కరివేపాకు, పల్లీలు వెండి వేసేసి ఆ పొడి వేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఇది వేసిన తర్వాత కలిపేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కావాలంటే లాస్ట్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సులు కూడా ఏం చేయాలనేది ఆలోచన లేకుండా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ లాగా చాలా బాగుంటుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను.